కరెంటు ఈయనట 24 గంటల కరెంట్ ఇస్తుండట. ఏ సబ్స్టేషన్ పోదాం? నేను మొన్న సిద్దిపేట మండలం రాఘవాపూర్ సబ్స్టేషన్ పోయినా, అంతకుముందు మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్స్టేషన్ పోయినా, అంతకుముందు నల్గొండ జిల్లా బొమ్మల రామారం సబ్స్టేషన్ పోయినా. ఎక్కడ పోయినా 10-11 గంటలకు మించి కరెంట్ వస్తలేదు. నాట్ ఈవెన్ 10 అవర్స్ 11 అవర్స్ 24 గంటల కరెంటు మాయం చేసినావు. నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలియదు. రాష్ట్రంలో సబ్స్టేషన్ల ముందు రైతులు రోజు ధర్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూలలో మాకు 24 గంటల కరెంట్ వస్తలేదు, కరెంటు సరిపోవడం లేదు అని రైతులు ధర్నాలు చేస్తున్నారు. నేను పోయి లాగ్ బుక్ బొమ్మల రామారంలో చూసినా, నర్సాపూర్లో చూసినా, రాఘవాపూర్లో చూస్తే లాగ్ బుక్ ప్రకారంగా రైతులకు 3 ఫేజ్ కరెంటు కేవలం 10-11 గంటలు మాత్రమే వస్తున్నది. చెప్పు ఇప్పుడు కేసీఆర్ గారు నాణ్యమైన 20-24 గంటల కరెంట్ ఇస్తే దాన్ని మాయం చేసినావు. ఉచిత కరెంట్ ఆగమైపాయే, రైతు బంధు ఆగమైపాయే, రుణమాఫీ మోసమైపాయే, ఎరువులు దొరికే యాప్ పెట్టివి నువ్వు. ఇవాళ నాకు నంగునూరు మండల్ నర్మెట వెంకటాపూర్ రైతులు వచ్చింది. 10 రోజుల నుంచి యాప్లో బుక్ చేద్దామంటే సార్ మా ఊరే కనబడతలేదు యాప్లో అంటుడు. నర్మెట వెంకటాపూర్ గ్రామ రైతులు యాప్లో మేము యూరియా బుక్ చేసుకుందామంటే మా ఊరు యాప్లో కనబడతలేదు సార్, ఏం చేయాలి? దుకాణంలో పోతేనేమో ఈడ అమ్మమ్మ యాప్లో బుక్ చేయమంటున్నాడు, యాప్లో మా 2 ఊర్లే మాయమైపోయినాయి అంటున్నారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు? నర్మెట వెంకటాపూర్ గ్రామ రైతులు యాప్లో 2 ఊర్లే లేవు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఫోన్ చేసిన, సార్ నాకు తెలియదు సార్, కమిషనర్కే తెలుసు సార్, ఇదంతా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అవుతుంది సార్ అంటాడు. మరి ఏం కావాలా రైతులు? ఇప్పుడు కమిషనర్ దగ్గర పోవాలా, యాడికి పోవాలి? ఇలా ఆ 2020-013 యూరియా 750 రూపాయలు ధర పెరిగింది, అది కూడా దొరుకుతలేదు. డిఏపి అసలే దొరుకుతలేదు, యూరియా బంగారం అయిపోయింది, ఎరువులు దొరకాయి, కరెంటు రాదు, రైతు బంధు ఎగబెడతావు, రుణమాఫీ ఆగమాగం సగం సగం. ఏది చక్కగా ఉన్నది? వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదలైతలేవు ఈ రాష్ట్రంలో. 1,00,000 మంది రైతులు డీడీలు కట్టి విద్యుత్ కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. మెదక్ జిల్లాలో 3200 విద్యుత్ కనెక్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 2000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఏమైంది అని ఎస్సీ గారిని అడిగితే ట్రాన్స్ఫార్మర్లు లేవు సార్, ఏబీ కేబుల్ లేదు సార్, క్రాసారం లేవు సార్, మెటీరియల్ లేదు. నీ ముఖానికి రైతుల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేకపోతున్నావు. వెనకట ఆనాడు 4,900 ఉంటే దాన్ని 10,000 చేసినావు, ధర డబుల్ చేసినావు, కానీ రిలీజ్ అవుతలేవు. 1,00,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయి. ఇక నువ్వు రైతులకు మేలు చేసినా అని మాట్లాడతావు. తరుగు తీస్తే తోలు తీస్తా అని మాట్లాడినావు అసెంబ్లీలో. మొన్న తరుగు తీయకుండా ఈ రాష్ట్రంలో ఒక్క రైతు వడ్లు కొన్నరా? 3 కిలోలు 4 కిలోలు 5 కిలోల తరుగు తీసిండ్రు కదా. ఈ రాష్ట్రంలో ఏ రైతును కదిలించినా చెప్తాడు ఎన్ని కిలోలు తరుగు తీసిండ్రు. అటు తరుగు పెట్టి అట్లా మోసం చేస్తేవి, 2 యాసంగిలకు బోనస్ ఎగ్గొడుతీవి. ఇక నువ్వు రైతుల గురించి మాట్లాడతావు. ఇదా నువ్వు సంగారెడ్డిలో 15 ఆగస్టు నాడు మాట్లాడే పచ్చి అబద్ధాలు? ఒక ముఖ్యమంత్రి 15 ఆగస్టు నాడు పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా?